వాడెవడో తొందరపడుతున్నాడు, పోనీ. అరే, ఎవరో కారు నుంచి పడిపోయారు. ఎవరో అమ్మాయి. బాబాయ్, అనవసరంగా తొందరపడి మనమేం కల్పించుకోవచ్చు. తనకు బాగా దెబ్బ తగిలింది, స్పృహ కూడా పోయినట్టుంది. బాబాయ్, నా మాట విను. లేనిపోని తల్లపి మనకెందుకు? ఆమెను అలా వదిలేయండి, పోలీసులకు చెప్పేసి పోదాం. రఘు, ఏమిటా మాటలు? ఇంత అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్ల రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉంటే మనకెందుకని ఊరుకుంటావా? నో, ముందు మన ఇంటికి తీసుకెళ్లి కట్టు కట్టిద్దాం. కరదాసు, సాయం చేయి. ప్రమాదం ఏమీ లేదు రాజారావు. దెబ్బ చిన్నదే, కాకపోతే నుదుటి మీద తగలటం వల్ల స్పృహ తప్పింది. తెల్లారేటప్పటికి స్పృహ వచ్చి మామూలుగానే ఉంటుంది. థ్యాంక్ గాడ్. పాపం, ఎవరి పిల్లో ఏమిటో రాత్రి కారులో నుంచి కింద పడిపోయి స్పృహ లేకుండా ఉంటే ఇంటికి తీసుకొచ్చాం. ఏమిటి మీరు కాఫీ తెచ్చారేమిటి? పని వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళంతా ఉన్నారు. ఈ రోజు మీతో కలిసి కాఫీ తాగాలని నేనే తీసుకొచ్చాను. వెళ్ళి మొహం కడుకునండి. చూడండి, నిన్న రాత్రి జరిగిన సంఘటన మీకు గుర్తుందా? మహానుభావా, నిన్న రాత్రి జరిగిన గొడవ మర్చిపోండి. మీరన్న మాటకి నేనే ఒప్పుకున్నానుగా. ఏమండి, మీరు పొరపడుతున్నారు. అసలు పొరపాట్లు తప్పులు నావని చెప్పటం మీకు అలవాటేగా. చేసేది మీరు, చెప్పేది మీరు, ఆ పైన నన్ను తిట్టేది మీరే. పుస్తకాల మీద చూపించే శ్రద్ధలో బంధువంతైనా పెళ్ళాం మీద చూపించరు కదా. పెళ్ళావా? ఏమిటి మీరు అనేది? పెళ్ళాం ఏమిటి? ఎవరు పెళ్ళాం? ఇంతకీ నన్ను పెళ్ళానే కాదంటారేంటి కొంప తీసి? ఏమిటి, మీకేమన్నా మర్చిపోయిందా, లేకపోతే జరిగింది మర్చిపోయారా? రాత్రి మీరు వెళ్లే కారు నుంచి కింద పడ్డారు. మేము జాలిపడి ఇంటికి తీసుకొచ్చి కట్టు కట్టించాం. కావాలంటే చూసుకోండి ఆ కట్టు కూడా. మళ్ళీ మొదలెట్టారా మీ కట్టు కథలు? గొడవ జరిగినప్పుడల్లా ఏదో కథ అల్లుతూ ఉంటారు. ఒకసారి చెరువులో పడితే రక్షించానంటారా? ఒకసారి చెట్టుకి కూర్చుంటే కింద దింపానంటారా? ఇప్పుడు కారులోంచి పడితే పట్టుకొచ్చానంటారా? మీ ఆలోచనలన్నీ కథల్లో రాసుకోండి, బాగుంటుంది. ఇది ఎక్కడ గొడవ రాదు ఆయన. బాబాయ్, బాబాయ్, చూసావు బాబాయ్ ఆవిడేముంటుందో? అది కాదు మావయ్య, సంసారం అన్నాక ఏదో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంత మాత్రాన నువ్వు నా పెళ్ళానివే కాదనేస్తారా ఎవరైనా? అనరమ్మ, ఎందుకంటారు? మరి ఆయన చూడండి మావయ్య. అది కాదు బాబాయ్, మీరు పదండి, నేను చెప్తాను. మీరు పదండి బాబాయ్. అబ్బాబా పదండి. ఏమిటో రోజు రోజుకి ఈయన మాటలు చేతను మరీ విచిత్రంగా తయారవుతున్నాయి. రాత్రి నేను చెప్తాను వినకుండా మంచితనం, మానవత్వం, దయ అంటూ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాను. ఇప్పుడు చూడండి, అది నా పెళ్ళాలంటూ కూర్చుంది. అప్పుడే పోలీసులకు చెప్తే ఏ గొడవ ఉండేది కాదు. స్పృహ ఇచ్చాక వాళ్ళ ఇంటికి పంపిద్దామనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. చూడు రఘు, ఒకసారి పోలీస్ స్టేషన్ కంటూ వెళితే ఆమెకే కాకుండా ఆ కుటుంబానికంతా చెడ్డ పేరు వస్తుంది. దాంతో పరుగు పోతుందన్న బాధతో తీసుకొచ్చానే కానీ. అసలు ఆడదంటేనే ఒక సమస్య, అందుకే సాధ్యమైనంత దూరంగా ఉండాలని నా తాపత్రయం. అలాంటిది ఈ మనిషి నన్ను పట్టుకొని నాటుకోడుతుంటే ఎలా భరించేది? ఆవేశపడకు రఘు, అసలు ఆ అమ్మాయికి ఏమైందో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో మనం తెలుసుకోవాలిగా. అందుకని నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. బాబాయ్, డాక్టర్ కాదు, ముందు పోలీసు వాళ్ళని పిలిపించండి. వాళ్ళు వస్తే అంతా తేలిపోతుంది. సరే, నేను పిలిపిస్తాలే. ముందు వెళ్ళి స్నానం చెయ్యి, వెళ్ళు. అరే, నా పేరు పాపని నీకెలా తెలుసు? ఆంటీకి ఆ మాత్రం తెలీదా? టీ తాగుతావా? అయ్యో రామా, చిన్నపిల్లలు ఎక్కడైనా టీ తాగుతారేమిటి? అబ్బో, గడుసు పిల్లవే. ఈ మాయలాడి పాపను కూడా బుట్టలో వేసుకున్నట్టుంది. పాప ఏమిటమ్మా అంటుంది? అబ్బబ్బా, ఆడవాళ్ళకి ఏవేవో కబుర్లుంటాయి, అవన్నీ అడగకూడదు. పాప, నువ్వు మంచిదాను కదమ్మా. ఏముందో చెప్పు, నీకు ముద్దు పెడతానుగా. చెప్పు. అరే, ఆంటీ కూడా ఇక్కడే ముద్దు పెట్టుకుంది. ఇక్కడ? చిచి, ఏమిటోనమ్మా ఈ మగాళ్ళంతా. కల నిజమాయగా కోరిక తీరగా
నీకు కళ నిజమైంది, నాకు నిజం కళలా తయారైంది. అబ్బాయి గారి మాటలకే కాక చూపులు కూడా నోచుకోలేదా మేము? సిగ్గు లేకపోతే సరే, పరాయి మొగాడి గదిలో ఒంటి మీద బట్టలు లేకుండా. తప్పు తప్పు. పరాయి మగాడి గది అనటం ఒకటో తప్పు, ఒంటి మీద బట్టలు లేవనటం రెండో తప్పు. చూసారా మీ బట్టలు నాకు ఎంత చక్కగా సరిపోయాయో. ఎవరిని అడిగి దొరుకున్నావు? ఏ నీ బాబు సొమ్ము అనుకున్నావా? భలేవారండి, మా ఆయన సొమ్ము అనుకున్నాను. కాస్త ఈ బట్టను పెట్టండి. లే చిచి, ఏమిటి ఉద్దేశం? పెళ్ళాం పేరుతో నాటకవాడి ఇంట్లో తెస్ట్ వేద్దామనా? అడ్డమైన వరుసలో కలిపి అల్లరి చేద్దామనా? అసలు ఎవరు నువ్వు? సుప్రసిద్ధ రచయిత శ్రీ రఘురాం గారి సతీమణిని. అబ్బా, కోపంలో కూడా మీరు చాలా ముద్దుగా ఉన్నారండి. నర్మయ్, ఏమిటి? నేను మీతోటే టిఫిన్ చేస్తాను, స్నానం చేసి రండి. గుడ్. దెబ్బ మానినట్టే. కొన్ని మందులు రాసిస్తాను, వాడుతూ ఉండు. పేరేమిటమ్మా? మిసెస్ రఘురాం. నీ అసలు పేరు? నా అసలు పేరు నా పేరు అవునమ్మా, నీ సొంత పేరు. పోనీ నీ వయసంతో చెప్పగలవా? ఏమో, నాకు సరిగ్గా గుర్తులేదు డాక్టర్. అయితే నీ తల్లిదండ్రులు ఎవరు? ఏమిటి డాక్టర్ ఈ ప్రశ్నలో? నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నారా? సరేలేమ్మా, చూడు, మిసెస్ రఘురామన్ చెబుతున్నావు కదా, నీ పెళ్లి ఎప్పుడైంది, ఎక్కడైంది? అదేంటి, మీరు మా పెళ్లికి రాలేదా? అసలు రఘురామ్కు పెళ్ళంటూ జరిగితే కదమ్మా నేను రావడానికి. లేదు, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు, నేను వారి భార్యను. కాదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. గతాన్ని సరిగ్గా గుర్తు తెచ్చుకో. నిజమే డాక్టర్, నాకు గతం సరిగా గుర్తు రావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పగలను, నేను ఇంటికి కోడలుగా తీసుకురాబడ్డాను, ఆయనే నా భర్త. అంతే డాక్టర్, అంతే. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఫోన్లో చెప్పిన విషయం చాలా విచిత్రంగా ఉంది. అసలు ఆ అమ్మాయి మీకు ఎలా తారసపడింది రాజారావు గారు? ఏమిటంకుల్, ఎందుకు ఆవిడ ఏమంటుంది? మనం తెలుసుకోవాలనుకున్నది ఏది తెలియజెప్పలేకపోతున్నాం. ఆ అమ్మాయి ఉదయం నుంచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు ఏం అంతుపట్టడం లేదు. మీ అభిప్రాయం ఏమిటి? చాలా విచిత్రంగానే ఉంది ఈ కేసు. ఒక పక్క గతాన్ని, తల్లిదండ్రుల్ని మర్చిపోయినట్టు మాట్లాడుతుంది, మరో పక్క తను రఘుభార్యనని ఖచ్చితంగా, నమ్మకంగా కూడా చెప్తుంది. మోసం చేయాలనుకున్న వ్యక్తి ఏం చెప్పడానికైనా తెగిస్తుంది. అందుకే అన్నాను, ఇది డాక్టర్ కేసు కాదు, పోలీస్ కేసు అని. నిలదీసి 4 తగిలిస్తే సరే. నో, ఆవేశపడకు. ఏదో కారణం వలన ఆమె బ్రెయిన్ అప్సెట్ అయి ఉండొచ్చు. మెదడులో ఎక్కడో ఉన్న నీ రూపం ఆమెలో పూర్తి ఆకారాన్ని దాల్చి ఉండొచ్చు. నా ఉద్దేశంలో దిస్ ఇస్ ఎ కేస్ ఆఫ్ ఎమ్నేషియా అండ్ విష్ఫుల్ థింకింగ్. అంటే ఇది నయం చేసే మార్గం ఉందంటారా? ఉంది, కాకపోతే కొంతకాలం పట్టొచ్చు. గతంలో మీకు ఆమెతో ఏదైనా పరిచయం ఉందా? భలేవరే ఇన్స్పెక్టర్, నా జీవితంలో ఇంతవరకు ఆమె నేను చూడలేదు. మరి మీరు చూడని ఆమెకు మీరెలా తెలుసు? అదేమిటి ఇన్స్పెక్టర్ గారు, వీరి రచనల ద్వారా తెలిసి ఉండొచ్చు. వీరి రచనలు ఎంతో మంది ఆడపిల్లలు చదివి చదివి మీరంటే ఇష్టం, మీరంటే ప్రాణం అని వ్రాసిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, మొహం చూసి మాట చూసి మనిషిని అంచనా వేయలేమండి. ఆమె చెప్పేది అబద్ధం, ఆడేది అబద్ధం. ముక్కు మొహం తెలియని ఈ మనిషిని నన్ను పట్టుకొని వదలకపోతే నేనెందుకు ఊరుకుంటాను? ఆమెను వెంటనే ఇంట్లోంచి పంపించేయండి.